పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీనే హరిహర వీరమల్లో. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ సినిమాల యొక్క రికార్డులను బ్రేక్ చేస్తుంది అని అందరూ అనుకుంటున్నారు. అయితే ఈ యొక్క చిత్రము మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర మొదటి మరియు 2 రోజులు కంప్లీట్ అయ్యేసరికి బాక్సాఫీస్ దగ్గర కేవలం 100 కోట్ల మార్కు అందుకున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే గతంలో నడిచినటువంటి జూనియర్ ఎన్టీఆర్ దేవర చిత్రము బాక్సాఫీస్ దగ్గర 2 రోజులు కంప్లీట్ అయ్యేసరికి 170 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను అందుకుని సంచలనము సృష్టించింది. అయితే ఈ యొక్క 2 సినిమాల యొక్క కంపారిజన్ చేసే మటుకు దేవర చిత్రము బాక్సాఫీస్ దగ్గర హరిహర వీరమ్మలకు చాలా దూరంలో ఉంది అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. ముఖ్యంగా సిడిడిఏలో బాక్సాఫీస్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ హావా స్పష్టంగా కనబడింది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. హరిహర వీరమ్మలో మొదటి 2 రోజుల్లో సిడిడిలో కేవలం 8 కోట్ల షేర్ రాగా దేవర చిత్రము బాక్సాఫీస్ దగ్గర 2 రోజుల్లోనే కేవలం ఈ యొక్క చిత్రము 15 కోట్ల రేంజ్ల షేర్ కలెక్షన్లను సాధించి ఔరా అనిపించింది. ఇక ఆంధ్రాలో ఈ యొక్క చిత్రము బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు 17 కోట్ల మేర షేర్ రాగా దేవర చిత్రము దాదాపుగా 20 కోట్లకు పైగా షేర్ కలెక్షన్లను రాబట్టింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ యొక్క చిత్రము బాక్సాఫీస్ దగ్గర $1.5 మిలియన్స్ రాగా ఇది కేవలము 1 మిలియన్స్ మాత్రమే సరిపెట్టుకుంది. మొత్తానికి హరిహర వీరమ్మల్లో అదేవిధంగా దేవర చిత్రం యొక్క 2 కలెక్షన్లు కంపారిజన్ చేసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ హావా ఎక్కువగా కనపడింది అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. ఏది ఏమైనా ఈ 2 చిత్రంలో కూడా అంటే హరిహర వీరమ్మల చిత్రము మొదటి 2 రోజులు కంప్లీట్ అయ్యేసరికి 100 కోట్ల గ్రాస్ అందుకున్నట్టు మనకు స్పష్టంగా సంకేతాలు అందుతున్నాయి. మరి వీకెండ్లో ఎలాంటి కలెక్షన్లు రాబడుతుందో అనేది మనకు తెలియాల్సి ఉంటుంది. మరి దేవర మరియు అదేవిధంగా హరిహర వీరమ్మల్లో ఈ 2 చిత్రముల యొక్క కలెక్షన్లపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి.